ఆ కార్యాల్లో మనం ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. ఇప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం ఏం చేస్తుందట? సులువుగా త్వరగా లోబడిద్దట. ఏమండి? బలులు అర్పించుకునంటే మాట వినుట శ్రేష్టము. లోబడితే దీవెన, తగ్గించుకుంటే దీవెన, సేవకుని మాట వింటే దీవెన, దేవుని వాక్య ప్రకారం బ్రతికితే మనకు ఆశీర్వాదం. కానీ ఇవన్నీ చేయకుండా ప్రకృతి సంబంధంగా నాకు ప్రార్థనకి వెళ్తే ఏమొచ్చింది, ప్రార్థన చేస్తే పెద్దగులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, విశ్వాసం 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 అంటారు. ఏముంది విశ్వాసం అంటే? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నీకు జ్వరం వచ్చింది. నీకు జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ జ్వరం 103 ఉంది కాబట్టి నీకు ఇంజక్షన్ చేయాలి అని ఇంజక్షన్ చేశాడు. ఇంజక్షన్ చేయబోయే డాక్టర్ చేయి నువ్వు పట్టుకొని, ఏమండి డాక్టర్ గారు, మీరు ఇంజక్షన్ చేస్తే జ్వరం తగ్గిద్దని గ్యారంటీ ఏమైనా ఉందా? తగ్గిద్దా తగ్గదా అని అడిగామనుకోండి, ఏమంటాడు ఆయన? అంత నమ్మకం లేని దానివి చెప్పండి. ఎందుకు వచ్చావు అంత నమ్మకం లేని దానివి? అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటున్నావు అంటే ఏమి నమ్ముతున్నావు? ఈ ఇంజక్షన్ చేస్తే ఆ మెడిసిన్ నా శరీరంలోనికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది, నాకు రోగం నుండి విడుదల వస్తుంది కనుక నమ్మి ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు అంటే డాక్టర్స్ సైన్సిస్టులు కనిపెట్టిన మెడిసిన్ వాడితే నాకు మేలు జరిగిందని నమ్ముతున్నావు. అంటే దాన్ని ఏమంటాం? విశ్వాసమే కదా. అర్థమైందా? బైబిల్ అంతటిలో ప్రథమమైన ఆజ్ఞ ఏంటంటే నిన్నువల నీ పొరుగువాడిని ప్రేమించాలి. బైబిల్ అంతటిలో మూలం ఏంటంటే విశ్వాసం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ గ్రంథాలన్నిటికీ ఆధారం ఏంటంటే విశ్వాసం. దేవుడు కూడా ప్రారంభంలో విశ్వాసము ద్వారానే సమస్తాన్ని కలుగునుగాక అంటే ఎలా పలికాడు ఆయన? విశ్వాసంతో పలికాడు. అంటే విశ్వాసము లేకుండా భూమి మీద ఏ చిన్న పని కూడా జరిగిద్దా? ఈరోజు ప్రైవేట్ స్కూల్లో 1000 రూపాయలు కట్టి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నాం. ఎందుకని? అక్కడికి వెళితే మంచి మంచి బోధ వాళ్ళు చెప్తారని. దాన్ని ఏమంటాం? మరి అదే విశ్వాసాన్ని ఇక్కడికి వస్తే ఏంది విశ్వాసం 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 అంటారంటారు. లాజికల్గా దేవుని కార్యాలు ఎప్పుడు ఆలోచించకూడదు. అబ్రహాముకి 99 ఏళ్ల వయసులో సంతానాన్ని ఇస్తానన్నాడు. సాధ్యమేనా? లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఆయన శరీరం ఏమైపోయింది? ఉడికిపోయింది. లాజికల్గా ఆలోచించకూడదు దేవుని కార్యాలు. అక్కడ ఏమంటాడు? అబ్రహాము శరీరము, అబ్రహాము శారా తమ దేహములు మృతతుల్యమైనయని తలంచెను గాని అవిశ్వాసమును బట్టి సందేహించక విశ్వాసమును బట్టి దేవుడు మాట ఇస్తే దాన్ని చేయగలడని నమ్మి వారు బలము పొందుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి.